ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి మరియు దానం భవిష్యత్తు పైన ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. ఇటు జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన స్పీకర్ తీర్పును వెలువడించారు. 7 పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవు అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టీకరించారు. ప్రస్తుతం ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి సతీష్, ఇటు చూస్తే ఈరోజు సుప్రీంకోర్టులో అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యేలు కడియం మరియు దానం భవిష్యత్తు పైన ఒక అందుకు ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ఇక మిగతా 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పైన ఈరోజు విచారణ జరగనుందని తెలుస్తోంది. దీనిపైన మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టు మరి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే గతంలో ఏదైతే స్పీకర్ కు టైం ఇచ్చిన 3 నెలల సమయంలో కూడా స్పీకర్ సమయం అయిపోయిన తర్వాత కూడా ఒక నిర్ణయానికి రాకపోవడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంటే పార్టీ మారిన ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఏ పార్టీలో ఉన్నారో, ఇటు మారిన పార్టీలో ఉన్నారా లేదు అంటే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారా అంటూ కూడా చెప్పని పరిస్థితి అయితే ఉంది. అయితే గట్టిగా మొట్టికాయలు వేయడంతో స్పీకర్ కు పెద్ద ఎత్తున నోటీసులు ఇచ్చారు. స్పీకర్ కోర్టు ధిక్కరణ కింద మీ పైన మేము వేటు వేయాల్సి ఉంటది అని చెప్పేసి కూడా కోర్టు చెప్పిన పరిస్థితుల్లో అందరినీ కూడా మరొకసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చి అందరినీ విచారణ చేపట్టారు. ఆ విచారణలో భాగంగా దాదాపు 7 క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ 7 క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే ముఖ్యంగా 3 పైన పెద్ద ఎత్తున ఇది ఉంది. సో దానం నాగేందర్ కావచ్చు, అలాగే కడియం శ్రీహరి కావచ్చు, సంజయ్ కావచ్చు, వీళ్ళ 3 పైన పెద్ద ఎత్తున మరి ఇప్పటికైతే ఎలాంటి విచారణ అంటే ఈ 3లో చూసుకుంటే కూడా ముఖ్యంగా ఇటు దానం నాగేందర్ పైన కడియం శ్రీహరి పైనే ఒక అందుకు కొంచెం డౌట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ముఖ్యంగా స్పీకర్ 7 మందికి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ఆ టెక్నికల్ అంశాల పరంగా వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు అనేది వాళ్ళ అంశను, అలాగే స్పీకర్ కూడా అదే చెప్తా ఉన్నారు. కానీ కోర్టు మరి ఏం పరిగణలోకి తీసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం అవుతుంది. కోర్టు ఏ ప్రశ్నలు, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా వాళ్ళు ఏదైతే ఫోటోలు దిగారో, వీడియోలు ఉన్నాయో, వాళ్ళు కాంగ్రెస్ కండువా తప్పుకొని మాట్లాడినటువంటి స్పీచ్లు, వాళ్ళు ఆ ఫోటోలు సీఎం రేవంత్ రెడ్డి తోటి దిగిన ఫోటోలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మొత్తం ఫోటోలు, టెక్నికల్ గా కొన్ని అంశాలు, మీడియా టెలికాస్టింగ్ అంశాలు అన్ని కూడా కోర్టుకు వాళ్ళ అడ్వకేట్ సమర్పించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ ఒకవేళ ఇది చెప్పినప్పటికీ ఇది వాళ్ళు ఆ పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పినప్పుడు కూడా మరి ఈ సాక్ష్యాలన్నీ కోర్టుకు సమర్పించినప్పుడు కోర్టు ఉన్నత న్యాయస్థానం ఏం పరిగణలోకి తీసుకొని ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని తీర్పిస్తుంది. సో స్పీకర్ 7 క్లీన్ చిట్ ఇచ్చినట్టుగానే మరి సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇస్తుందా, లేదు అంటే మరి వేరే నిర్ణయాలు ఏమైనా తీసుకుంటుందా, వేరే అంటే ఇప్పుడు మిగతా 3 ఎవరైతే ఉన్నారో ఇటు సంజయ్ ఉండొచ్చు, దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరి క్లీన్ చిట్ ఇవ్వడానికి ఇంకా టైం కోరుతుందంటారా? అదే ఇప్పుడు ఈ 7 మందికి క్లీన్ చిట్ ఇచ్చి ఇంకొక 3 మరి నాకు సమయం కావాలి అనే పరిస్థితి ఉంటుందా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా ఏదైతే ఈ దానం నాగేందర్ అలాగే ఏదైతే సంజయ్ కుమార్ వీళ్ళిద్దరి పైన ఇది ఉంది. దాంతో పాటు కడియం శ్రీహరి పైన కూడా మరి ఎందుకంటే గతంలో వాళ్ళ కూతురు ఎంపీగా పోటీ చేసింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి చేసింది. సో అక్కడ క్యాంపెయినింగ్ లో ఆయన ఉన్నారు. సో ఇవన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు గనక ముఖ్యంగా ఏదైనా సంచలన నిర్ణయాలు తీసుకుంటే దాదాపు దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరికి మరి వాళ్ళిద్దరి పైన ముఖ్యంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశాడు. సో ఈ ఎవిడెన్స్ అన్ని కూడా టెక్నికల్ గా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, సో బహిరంగంగానే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి మరి ఈ మొత్తం తతంగాన్ని కోర్టు చూసిన తర్వాత అటు దానం నాగేందర్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దాంతో పాటుగా కడియం శ్రీహరి పైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోపోతుంది, ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా మరి కోర్టు
ఉన్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది మొత్తం చర్చనీయంగా అంశంగా మారింది అమూల్య. రైట్, మరి ఇప్పుడు అంటే ఈ విచారణ జరిగిన తర్వాత రాజీనామా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆయన ఇప్పటికే గతంలో వీళ్ళు ఇప్పుడు ఈ 7 మంది కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి 7 మంది కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కానీ అభివృద్ధి కోసం మేము సీఎం రేవంత్ రెడ్డిని కలిసాం తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో పోలేదు అనేది వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం దానం నాగేందర్ గనక చూసుకుంటే ఆయన ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా నేను దానం నాగేందర్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడ కింగ్ మేకరు, ఎక్కడ ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఎక్కడా లేని విధంగా ఫండ్స్ ఇస్తా ఉన్నాడు, అభివృద్ధి చేస్తా ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, నేను రేవంత్ రెడ్డితోనే ఉన్నాను అనే వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితులు. సో ఈ నేపథ్యంలోనే మరి ఆయన రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది తెలుస్తా ఉంది. కానీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఇటు మరి ఈ రోజు కోర్టు ఏం చెప్పబోతుంది? ఒకవేళ కోర్టు గనక అనర్హత వేటు వేస్తే దాదాపు 6 సంవత్సరాలు ఈయన పైన వేటు పడే అవకాశం ఉంటది. సో ఈ వేటు పడే అవకాశాలు ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయిపోతుందా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సో ఈ ముగ్గురికి కూడా ఈ రోజు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పైన కూడా కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అమూల్య. రైట్, ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతుంది సతీష్. చూసుకుంటే ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి మరియు దానం భవిష్యత్తు పైన ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. ఇక ప్రస్తుతం అయితే జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారించనుంది. ఇక ఇదే కేసు పైన ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన స్పీకర్ తీర్పునిచ్చారు. ఇక 7 పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవు అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే స్పష్టీకరించారు. ఇక మిగిలిన ముగ్గురిని చూసుకుంటే ఇటు కడియం శ్రీహరి అయి ఉండొచ్చు, దానం నాగేందర్ మరియు సంజయ్, ఈ ముగ్గురిపైన ఇంకా క్లీన్ చిట్ రాలేదు. ఇంకా ఈరోజు సుప్రీం కోర్టులో ఇటు స్పీకర్ ఇంకా వీళ్ళ ముగ్గురి కోసం సమయం అడిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రస్తుతం క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు, వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లుగా కూడా ఇటు స్పీకర్ అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఇటు ఈ 7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నాము అంటూ, ఇక ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ లోనే ఉంటాము అని కాంగ్రెస్ లో ఆ రోజు రేవంత్ రెడ్డిని కలవడానికి కారణం కూడా అభివృద్ధి నేపథ్యంలోనే మేము ఆ రోజు రేవంత్ ని కలిసామంటూ కూడా ఈ 7 ఎమ్మెల్యేలు అయితే చెప్పడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఈ 7 క్లీన్ చిట్ వచ్చాకైతే ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు అంటే ఇటు సంజయ్ అయ్యుండొచ్చు, ఇటు దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరి పరిస్థితి ఒకందుకు ఉత్కంఠగా మారింది. ఈరోజు కొంచెం చర్చనీయాంశంగా ఉందనే చెప్పాలి సుప్రీంకోర్టులో. ఇక ఇక్కడ చూసుకుంటే ఈరోజు సుప్రీంకోర్టులో టెక్నికల్గా అన్ని చెక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ 7 క్లీన్ చిట్ ఇచ్చిన వాళ్ళపైన సబ్మిట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం మిగిలిన ముగ్గురికి మాత్రం ఇంకా టైం అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీని తర్వాత ఈరోజు సుప్రీంకోర్టులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక వేచి చూడాలి ఎటువంటి నిర్ణయాలు బయటకు వస్తాయనేది.